ప్రేమ తెలిసి తెలియని వయసులో అమ్మాయిలు అబ్బాయిలకి కలుగుతున్న వ్యామోహానికి ప్రేమ అనే ట్యాగ్ తగిలిస్తూ క్షణికావేశంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారు నేటి టీనేజర్స్. ముఖ్యంగా మైనర్స్ కూడా ఈ ట్రాప్లో పడుతూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి అలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. తన లవర్ అందంగా ఉందనే అక్కస్సుతో ఓ యువకుడు బరితెగించి చేసిన మారణహోమం ఇది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు బాలికలపై అఘాయిత్యాలు దాడులు ఆగటం లేదు. కొందరు నేరస్తులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ అయిన తన గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉందన్న గర్వంతో ఫీల్ అవుతోందని, తనకు నమ్మక ద్రోహం చేసిందని భావిస్తూ ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. తన రూమ్కు తీసుకొచ్చి గొంతు కోసి చంపాడు. ఈ షాకింగ్ ఘటన గత సోమవారం కాన్పూర్లో వెలుగు చూసింది. కాన్పూర్లోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రీ గుంజన్ విహార్లో శివం వర్మ అనే యువకుడు తన ప్రియురాలు నమ్మకంగా వ్యవహరించడం లేదని, తనకు నమ్మక ద్రోహం చేసిందన్న అనుమానంతో ఆమెను తన గదికి పిలిపించుకుని గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత బాధిత యువతి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం వేళ బాధిత యువతి ఆమె స్నేహితురాలు మార్కెట్కి వెళ్లిన సమయంలో శివం అక్కడికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఆమెతో మాట్లాడి తన గదికి రావాలని కోరాడు. దీంతో ఆ యువతి వచ్చేందుకు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె స్నేహితురాలు ఇంటికి వెళ్లిపోయింది. రూమ్కు వెళ్లిన తర్వాత ఆమెను గొంతు కోసి చంపాడు. ఈ ఘటన జరిగిన గంట తర్వాత హంతకుడు బాధితురాలి స్నేహితురాలికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. మీ ఫ్రెండ్ అందంగా ఉందని గర్వంగా ఫీల్ అవుతోంది, అందుకే ఆమెను చంపేశాను, నమ్మక ద్రోహం చేసింది, ఈ విషయాన్ని ఆమె తండ్రికి కూడా చెప్పు అంటూ ఫోన్ కట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురైన మృతురాలి స్నేహితురాలు ఆమె తండ్రికి ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి తండ్రి తన కుమార్తె రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శివం వర్మ గతంలో తమ ఇంటి పక్కనే వేరే గదిలో అద్దెకు ఉండేవాడని, అయితే అతని ప్రవర్తన అనుచితంగా ఉండటంతో యజమాని అతన్ని ఇంటి నుంచి పంపించేశాడన్నారు. శివం తరచూ యువతులను తన గదికి తీసుకొచ్చేవాడని చెప్పారు. తన కుమార్తె హత్యకు న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. నిందితుడు శివం వర్మ ఆలియాస్ రాక్సీని మంగళవారం ఫతేపూర్ మోడ్ సమీపంలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నిందితుడికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఒకరికొకరు తమ మొబైల్ నెంబర్లు ఇచ్చుకుని మాట్లాడుకున్నారని, ఆ తర్వాత ఇద్దరూ పలుమార్లు కలుసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే సోమవారం ఆ విద్యార్థి అతనికి ఫోన్ చేసినప్పుడు అతను ఆమెను కలవటానికి వచ్చాడు. తర్వాత అక్కడి నుండి ఇద్దరు గుంజార్ విహార్లోని శివం గదికి చేరుకున్నారు. అయితే ఆమె ఇక్కడికి చేరుకోగానే ఆ విద్యార్థి తన మొబైల్ తనిఖీ చేయడం ప్రారంభించింది. శివం తన మొబైల్లో ఇతర అమ్మాయిలతో ఉన్న ఫోటోలు వీడియోలను చూసిన తర్వాత ఆ విద్యార్థి అతనిపై కోప్పడింది. దీంతో అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, నిందితుడు సర్జికల్ బ్లేడ్తో ఆమె గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. శివంపై గతంలో కూడా పలు ఫిర్యాదులు ఉన్నట్టు తెలిపారు.